బంజారాస్ లో పాకిస్తానీ అబ్బాయిని ఒక ఇల్లీగల్ గా వేరే వాళ్ళకి ఉండడంతో ఇక్కడ పట్టుకోవడం జరిగింది. అక్కడ చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ మా ఆయన పాకిస్తానీ సిటిజన్ అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పాకిస్తానీయే. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీ మీదనే ఉన్నారు. నన్ను మోసం చేసి ఇక్కడ ఇంకో ఆసామీ ముస్లిం అమ్మాయితో ఇక్కడ ఉన్నాడు. అక్కడ రెడ్ హ్యాండ్ గా వాడిని మేము పట్టుకున్నాము. ఇప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకెళ్లి వాడిని రంగారావు పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి కంప్లైంట్ ఇవ్వడానికి. ఎప్పటి నుంచి మీ పరిచయం ఉంది? ఇది నాకు ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ నుంచి వీడితో పరిచయం ఉందండి. వీడు 2010-2011 లో 24/7 అనే కంపెనీలో పనిచేశాడు. ఆ 24/7 కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని ఉందండి. వాడి దగ్గర అన్ని ఎల్టీవీ డాక్యుమెంట్స్ తోనే ఉన్నాడు. ఆయన వాడి దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు అన్ని ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి. ఆ ఆధార్ కార్డు అన్ని పెట్టుకొని వాడు ఎంప్లాయ్మెంట్ కూడా సంపాదించుకున్నాడు. మీకు ఎప్పుడు తెలిసింది? అంటే నాకు రీసెంట్ గా తెలిసిందండి. అదే కాకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీ మీదనే ఉన్నారండి. అదే కాకుండా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయండి, ఓటర్ ఐడీలు ఉన్నాయండి. ఇవన్నీ పెట్టుకుని ఎలా వాళ్ళు లీగల్ సిటిజన్సా కాదా అని తెలియకుండా ఎట్లా వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు, జాబ్లు ఎలా ఇస్తామండి? లోన్లు కూడా ఇస్తున్నారండి.